బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను తేల్చేందుకు 3 రోజులు ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలను నిర్వహించారు. కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా ఇరిగేషన్ ఆఫీసులో విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా విస్తృతంగా తనిఖీలు చేసి పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం, తిమ్మాపూర్ ఇరిగేషన్ కార్యాలయంలోని హార్డ్ డిస్క్లను కూడా అధికారులు తమ వెంట తీసుకువెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ పుట్ట పగిలిపోనుంది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై కూడా అధికారుల బృందం దృష్టి పెట్టారు. ఈ విషయంలో తవ్వే కొద్దీ కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రాజెక్టు అప్రూవల్స్, కేంద్ర శాఖల క్లియరెన్స్ డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై అధికారులు ఫోకస్ చేశారు. ఆనకట్ట డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. మొత్తంగా సోదాలు పూర్తయిన తర్వాత స్కామ్పై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాజెక్టు నాణ్యతపై కూడా దృష్టి పెట్టారు. 46 అంశాలపై సమాచారాన్ని అధికారులు సేకరించారు. బ్యారేజీకి వినియోగించిన సామాగ్రిలో నాణ్యతా లోపంపై కూడా పలు అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. మేడిగడ్డ కుంగుబాటుకు దారితీసిన పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై లోతైన అధ్యయనం చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలతో పాటు కన్నేపల్లి, గాయత్రి పంప్ హౌసుల్లో కీలక డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సోదాలను నిర్వహించారు. 12 హార్డ్ డిస్కులకు గాను 6 హార్డ్ డిస్కులు మాత్రమే సోదాల్లో లభించాయి. విజిలెన్స్ సోదాలతో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల్లో భయం మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, 3 రోజుల పాటు కూడా తనిఖీ చేపట్టిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్స్ ను, డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సోదాల మీద? కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 3 రోజుల నుంచి కూడా వరుసగా విజిలెన్స్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్కి సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించి ఆఫీసులలో ఈ సోదాలు నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులకు సంబంధించి సమాచారం అంతా కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 20 బండిళ్లకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా నిన్న హైదరాబాద్కి తరలించడం జరిగింది. ఇప్పుడు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు అన్నిటిని కూడా ఈ రోజు నుంచి విజిలెన్స్ అధికారులు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు మొదలైన పర్మిషన్, అదేవిధంగా నిర్మాణం, దాని మెయింటెనెన్స్, ఇవన్నిటికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా సేకరించి ముందు ఎస్టిమేషన్ ఎంత వేశారు, దాన్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఎక్కడెక్కడ పెంచారు, ముందు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజిలో ఉన్న ఎస్టిమేషన్స్ అన్ని పత్రాలకు సంబంధించిన వివరాలతో పాటు తర్వాత పెంచాల్సి వచ్చిన పత్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్కి సంబంధించి పూర్తిగా పరిశీలించనున్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు భారీ అవినీతి జరిగింది కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో, ఎందుకంటే తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ముందే చెప్పింది ఖచ్చితంగా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించి దీంట్లో ఉన్న అంత అవినీతిని బయట పెడతామని చెప్పేసి చెప్పారు. దానికి అనుగుణంగానే విజిలెన్స్ అధికారులు, విజిలెన్స్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలన్నీ కూడా జరిగాయి. దీనికి సంబంధించిన హార్డ్ డిస్కులు, ఏదైతే కన్నెపల్లికి సంబంధించిన పంప్ హౌస్కి సంబంధించి ఇరిగేషన్ ఆఫీస్లో హార్డ్ డిస్కులు అన్నీ కూడా మాయమైపోయాయి. హార్డ్ డిస్కులకు సంబంధించి 12 హార్డ్ డిస్కులు ఉండాలి అక్కడ, కానీ 6 హార్డ్ డిస్కులు మాత్రమే విజిలెన్స్ అధికారుల సోదాల్లో దొరికాయి. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను కూడా ఇప్పటికే అక్కడి నుంచి తరలించినట్టు గుర్తించడం జరిగింది. వాటిపైన కూడా విచారణ జరుపుతున్నారు ఇంజనీరింగ్ అధికారులు. ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మొదటి నుంచి ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు, వారి పాత్ర పైన కూడా విచారణ జరుపుతున్నారు. ఎక్కడైతే డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయో ఇంజనీరింగ్ అధికారులను అడిగి ఆ డాక్యుమెంట్లను తెప్పించే పనిలో విజిలెన్స్ అధికారులు ఉన్నారు. మొత్తం దీనిపైన, ఎందుకంటే ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన విషయంకి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కొనసాగింది. అందులో అక్కడ బ్యారేజీ నాణ్యత లోపం ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. దానికి సంబంధించి
కేంద్రంకి సంబంధించిన బృందం కూడా వచ్చి ఈ డ్యామ్ని పూర్తిగా తొలగించాలి, కొత్త డ్యామ్ని నిర్మించాలి, కార్పర్ డ్యామ్ని అక్కడ నిర్మించాలని చెప్పేసి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ కింద సాయిల్ టెస్ట్ చేయకుండానే బ్యారేజ్ని అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారు. దానికి సంబంధించి అందుకే మొత్తం కూడా పనికిరాదని చెప్పేసి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండె లాంటిది మేడిగడ్డ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. కానీ అలాంటి గుండె లాంటి ప్రాజెక్టే పూర్తిగా కుంగిపోయింది, అది పనికిరాదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు దీనిపైన అధికారులు పూర్తి దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణం అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతుల్లో ఎలాంటి డాక్యుమెంట్లు పెట్టారు, అప్పుడు ఎంత ఎస్టిమేషన్స్ వేశారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టే పనిలో విజిలెన్స్ అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియరీ ఎంక్వైరీ అంటే సిట్టింగ్ జడ్జి ద్వారా దీని అంతా కూడా విచారణ జరుపుతామన్నారు. కాబట్టి విజిలెన్స్ల సోదాల్లో బయటపడ్డ డాక్యుమెంట్లు చాలా కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే వీరిచ్చే సమాచారంతోనే ఇప్పుడు జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా ఉంటుంది. కాబట్టి ముందుగానే, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ ఇప్పుడు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. హార్డ్ డిస్కులు అయితే 6 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకోరు. హార్డ్ డిస్కులకు సంబంధించిన పూర్తి సమాచారం పైన కూడా విశ్లేషించి దానికి సంబంధించిన అధికారులకు సంబంధించి కూర్చోబెట్టి వివరాలు అడిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ అధికారులే దీంట్లో కీలకంగా వివరించారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎల్ఎన్టీకి సంబంధించి కూడా కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎందుకంటే మెయింటెనెన్స్కి సంబంధించి ప్రాజెక్టు నిర్మాణించడం తర్వాత మెయింటెనెన్స్లో భాగంగా ఎంత ఇప్పటివరకు ఖర్చు పెట్టారు. గతంలో వర్షాలు వచ్చినప్పుడు పంప్ హౌస్ మునిగిపోవడం జరిగింది. ఆ పంప్ హౌస్ రిపేర్ చేయడానికి ఎన్ని డబ్బులు అయ్యాయి, మళ్ళీ దానికి సంబంధించిన మోటార్లకి ఎంత ఖర్చు పెట్టారనే కీలకమైన డాక్యుమెంట్లు కూడా విజిలెన్స్ సోదాల్లో పట్టుబడ్డాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా విచారణ జరుపుతున్నాము. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ విచారణ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టే దాదాపు 1,00,000 కోట్లకు పైగా అవినీతి జరిగింది, ఖర్చు పెట్టారు, దాంట్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని గతంలో ఆరోపించారు. కాబట్టి దీనికి సంబంధించే పూర్తిగా దాడులు చేశారు. హైదరాబాద్తో పాటు ఎక్కడెక్కడ కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించి ఆఫీసులు ఉన్నాయో వాటికి వద్దకు వెళ్ళి పూర్తిగా విజిలెన్స్ అధికారులు పూర్తి డాక్యుమెంట్స్ని కూడా ఇప్పటి వరకు ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన ఈరోజు హైదరాబాద్లో విచారణ ప్రారంభించనున్నారు. మొత్తం డాక్యుమెంట్స్ని పరిశీలించి దాంట్లో ఉన్న కీలకమైన పాయింట్స్ అన్నిటిని కూడా సేకరించి అధికారులని ప్రశ్నించనున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.